ఆ రాత్రి గ్రామం మొత్తం నిద్రలో ఉంది. అప్పుడే ఒక మహిళ ఏడుపు. కానీ ఆ శబ్దం వచ్చిన చోట ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. చుట్టూ పొలాలు, దూరంగా కొండలు. రాత్రి 12 దాటితే ఆ గ్రామంలో ఎవ్వరూ బయటికి రారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అక్కడ ఒక శబ్దం వినిపిస్తోంది. అది కుక్క అరుపు కాదు, గాలి శబ్దం కాదు, ఒక మహిళ ఏడుపు. మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరో గొడవ పడుతున్నారేమో లేదా కలలో వినిపించి ఉంటుంది అనుకున్నారు. కానీ ఆ ఏడుపు ప్రతి రాత్రి అదే టైం, 1:10 అదే చోట, గ్రామ చివర ఉన్న పాత శ్మశానం దగ్గర నుంచి, అమ్మా నన్ను కాపాడండి అని చాలా బాధతో ఏడుస్తున్నట్టు. ఒక రాత్రి రామయ్య అనే వృద్ధుడు నిద్రలేచి బయటికి వచ్చాడు. అతనికి కనిపించింది ఎవరో ఆడపిల్ల ప్రమాదంలో ఉంది అనుకున్నాడు. అతను టార్చ్ తీసుకుని గ్రామం చివరి వైపు నడిచాడు. అంత దూరం వెళ్ళగానే ఆ శబ్దం ఇంకాస్త దూరం నుంచి వినిపించింది. అతను ముందుకు వెళ్ళాడు. కానీ ఎంత ముందుకు వెళ్ళినా ఆ ఏడుపు అతనికి దూరంగా పోతూనే ఉంది. అప్పుడే ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. రామయ్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆ రాత్రి అతను వెనక్కి తిరిగి ఇంటికి పరిగెత్తాడు. అదే రాత్రి తర్వాత గ్రామంలో ఒక యువకుడు ఉన్నాడు. పేరు సురేష్. భయం అంటే నవ్వేవాడు. ఇవన్నీ ఊహలు, దెయ్యాలు లేవు అనేవాడు. ఒక రాత్రి ఆ ఏడుపు వినిపించగానే సురేష్ అన్నాడు, నేనే చూసి వస్తా. అమ్మ ఆపింది, వద్దురా, రాత్రి బయటికి పోకు అని. కానీ సురేష్ వినలేదు. టార్చ్ తీసుకుని ఆ శబ్దం వైపు నడిచాడు. గ్రామం దాటాక చుట్టూ పొలాలు, పాతబాట, చంద్రుడి వెలుగు. అప్పుడే మళ్ళీ ఆ శబ్దం ఈసారి చాలా దగ్గర నుంచి వచ్చింది. సురేష్ ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక మహిళ నీడ కనిపించింది. వెనుక నుంచి మాత్రమే కనిపిస్తుంది. జుట్టు చంద్రవందరగా, తెల్ల చీర. సురేష్ పిలిచాడు, అక్క ఏమైంది? ఆమె తిరగలేదు. కానీ ఆ ఏడుపు ఆగిపోయింది. సురేష్ ఇంకో అడుగు వేశాడు. అప్పుడే ఆ మహిళ ఒక్కసారిగా తిరిగింది. ఆమె ముఖం, కళ్ళు లేకుండా, నోరు విపరీతంగా పెద్దగా ఉంది. ముఖం అసలు మనిషిలా కనిపించలేదు. సురేష్ అరవడానికి ప్రయత్నించాడు, కానీ గొంతు రాలేదు. ఆ రాత్రి సురేష్ ఇంటికి రాలేదు. ఉదయం గ్రామం మొత్తం వెతికింది, పొలాల దగ్గర, శ్మశానం పక్కన. కానీ సురేష్ ఎక్కడా లేదు. కేవలం అతని చేతులు మాత్రమే దొరికాయి. అదే చోట ఆ ఏడుపు వినిపించే దగ్గర. ఆ రోజు తర్వాత గ్రామంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. రాత్రి ఏ శబ్దం వినిపించినా ఎవరూ బయటికి వెళ్ళకూడదని. కానీ ఇప్పటికీ కొన్ని రాత్రులు అదే టైం, అదే శబ్దం, మహిళ ఏడుపు. ముందు కంటే ఇంకా దగ్గరగా, ఇంటి తలుపుల దగ్గర నుంచే. గ్రామ పెద్దలు అంటారు, చాలా ఏళ్ల క్రితం ఆ శ్మశానం దగ్గర ఒక మహిళ చనిపోయిందట. రాత్రి సహాయం కోసం ఎవరూ రాలేదట. అందుకే ఇప్పటికీ ఆమె శబ్దం మనుషుల్ని బయటికి పిలుస్తుందని. ఇది నిజమా లేదా భ్రమణ? కానీ ఒక్క విషయం నిజం, ఆ శబ్దం వినిపించిన వాళ్ళల్లో కొంతమంది మళ్ళీ కనిపించలేదు. Like, comment, subscribe. Thanks for watching.